ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులతో పెట్టుకుంటే మాత్రం ఇక అంతే సంగతులు. రాజకీయ నాయకులు కక్షపూనితే వేధింపులకు కొదవు ఉండదు. రెవెన్యూ అధికారులతో పెట్టుకుంటే జీవితాంతం చెప్పులు అరిగేలా తిరిగినా మన స్వంత భూమిని సైతం మనకు కాకుండా చేసే ఘనులు వారే. ప్రస్తుతం రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులదే హవా నడుస్తోందని చెప్పవచ్చు. వారికి ఇష్టమైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఎలాంటి నిర్మాణాలు చేసినా చూస్తూ ఊరుకుంటారు. వాటికి అన్ని రికార్డులు సృష్టించి, ఆన్లైన్ చేసి, పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం అందిస్తారు. ఇష్టం లేకపోతే ఇంకేముంటుంది? మన స్వంత భూమిలో నిర్మాణం చేసినా అది వారి దృష్టిలో నేరమే అవుతోంది. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం, చింతలవల్లి గ్రామంలో జరిగిన భూ వ్యవహారం ఈ కోవలోకే వస్తోంది. వివరాల్లోకి వెళితే, చింతలవల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక భూ వివాదం నడుస్తోంది. గ్రామానికి చెందిన ఏనుగుదాటి నాగరాజుకు వంశపారంపర్యంగా వస్తున్న 74 సెంట్లు పట్టా భూమి 207 సర్వే నంబర్లో ఉంది. ఈ భూమిని ఆనుకుని వాగు పోరంబోకు భూమి 2 ఎకరాల 5 సెంట్లు భూమి కూడా ఉంది. గ్రామంలోని కొందరు ఈ వాగు పోరంబోకు భూమిలో ఆక్రమణలు చేసి పక్కా గృహాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం నాగరాజు భూమిని అనుకుని ఉన్న వాగును సైతం వారు ఆక్రమించి, ప్రహరీ గోడను నిర్మించి ఇంటి నిర్మాణానికి సిమెంట్తో స్తంభాలు పోశారు. ఈ నేపథ్యంలో భూ యజమాని నాగరాజు ముసునూరు మండల రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. కాని ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఏలూరు జిల్లా కలెక్టర్ శరణు కోరాడు. కలెక్టర్ కెంతో రెవెన్యూ అధికారులు కదిలారు. నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న చింతలవల్లి గ్రామంలో వివాదాస్పదంగా ఉన్న భూ వ్యవహారాన్ని పరిష్కారం చేసేందుకు భూ యజమాని నాగరాజు, వాగు పోరంబోకు భూమిలో ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు చేసి గృహాలు నిర్మించరాదన్నారు. నాగరాజుకు చెందిన భూమిని సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. అయితే భూ యజమాని నాగరాజు చేసిన విన్నపాన్ని తిరస్కరించారు. తమ భూముల మీదుగా ఊర చెరువుకు అనుసంధానంగా ఉన్న వాగును విడగొట్టి బాగుచేయిస్తే వర్షాకాలంలో తమ భూములు ముంపుకు గురికాకుండా ఉంటాయని సబ్ కలెక్టర్కు తెలిపారు. ఈ విషయంపై భూ యజమాని నాగరాజును ఏమీ మాట్లాడనీయకుండా వాగులో ఉన్న ఆక్రమణల విషయంలో ఎందుకు చూస్తూ ఊరుకున్నారని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నాగరాజు, ఆక్రమణదారులకు పలు సందర్భాల్లో వివాదం చోటు చేసుకోగా, పరస్పరం దాడులు కూడా జరిగినట్లు వారు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఘర్షణ పడితే ఇరువురిపై కేసులు నమోదు చేస్తామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. ముసునూరు పోలీసులకు ఇరు వర్గాలపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే భూ యజమాని నాగరాజు మాత్రం తమ భూములకు వరదనీటి ముప్పు లేకుండా చూడాలని కోరుతున్నాడు. తన భూమిలోకి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై నుండి నిర్మించిన మట్టి రోడ్డులో నుండి తన పొలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని వాపోయాడు. వాగు పోరంబోకు భూమిలో నుండి నీ పొలంలోకి వెళ్లడానికి దారిని ఎలా నిర్మించావని, ప్రభుత్వ భూమిలో నుండి దారి ఇవ్వడం కుదరదని సబ్ కలెక్టర్ చెప్పడంతో భూ యజమాని నాగరాజు నిర్ఘాంతపోయాడు. తనకు న్యాయం జరుగుతోందని, వాగును విడగొట్టి మా పొలాలను ముంపుకు గురికాకుండా కాపాడతారని రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే ఇలా జరగడం సరికాదని నాగరాజు వాపోతున్నాడు. ఆక్రమణదారులు మాత్రం తాము ఎంతో కాలంగా నివేశన గృహాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని, వాగులో ఉన్న తాటి చెట్లు నరికించాలని సబ్ కలెక్టర్ను కోరారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు పరస్పర సంబంధం లేని ఫిర్యాదులు చేసుకోవడంతో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తోందా? లేక అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ఒత్తిడితో ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పోరంబోకు భూముల్లో గృహాలు నిర్మించుకుని ఉండగా రైతులకు ఇబ్బంది ఉన్నప్పటికీ వారికి న్యాయం జరిగేలా అధికారులు చొరవ చూపకపోవడం విచారకరం. ఆ వెనక ఉన్న 74% ప్రైవేట్ పట్టాలండి. దీంట్లో ఇప్పుడు మీరు గొడవ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన పట్టాలోకి వెళ్ళలేదమ్మా, ఇంకా వాగు పోరంబోకుల్లోనే ఎత్తలే ఉన్నాం. ఆయన పట్టాలోకి వెళ్ళి లేదంటే మా పూర్వీకులు ఇక్కడ ఉన్నారు, మాకు ఏదో జీవనాధారం చూపెట్టి మమ్మల్ని ఖాళీ చేసినాం. మీరు చెప్పండి. మా పట్టా భూమి పక్కన వాగు ఉందండి. పైనుంచి వర్షం పడినప్పుడు పై ఆ తీరులో కొద్దిగా 2 అడుగులు జస్ట్ ముందుకు వస్తే కనపడుతుంది. వారు కట్టేశారండి వాగు. ఎవరు కట్టారు? ఈయన కట్టాడండి. సార్ వస్తే కొత్త కన్స్ట్రక్షన్ 2 అడుగులు వేయమేడం అండి.
అమ్మ ఇది ఎప్పుడు నుంచో కట్టిందమ్మా తాటా ఇల్లు మరి ఇప్పుడే ఉంటుంది, కొత్త ఉండేదమ్మా ముసలావిడి మీరు కలప మాట్లాడారు ఇప్పుడు మీరు ఒకళ్ళు చెప్తే నేను వింటాను. అమ్మా తాటా ఇల్లు చిన్న సిటీలు ఉండేదమ్మా నేను చెప్పేది మాత్రం ఒకళ్ళు ఎవరు అడిగాను వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయండి. ఏముందండి మా మామగారు ఇల్లు చుట్టూ ఒక నిమిషం ఉండండి. ఈ ఇళ్ళకి మీకు ఏమైనా పట్టాలు ఉన్నాయా? మాకు లేవు. గవర్నమెంట్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. వాగు పోరంబో గవర్నమెంట్ ఎప్పుడన్నా సర్వే చేశారా? 74 సెన్స్ లో కూడా ఎంక్రోచ్మెంట్ ఉందా? 74 సెన్స్ లో ఎంక్రోచ్మెంట్ ఉందా? వాగు పోరంబో మన 2.5 acres వదిలేయండి, దాన్ని ఎంక్రోచ్మెంట్ చేస్తారు. వాళ్ళే 74 లోకి వెళ్ళారా? మరి వాగు మరి నీళ్ళు ఎటు వెళ్తాను, వాగు వస్తుంది, వాటర్ వెళ్తాను. ఇప్పుడు వాగు పోరంబోక్లో కొత్తగా ఉండరు కదా. అవును కొత్తగా ఉందండి, చూడండి మేడం గారు ఒకసారి జస్ట్ అడగలేదు మేడం గారు. ఎవరిని అడగండి, ఎవరు ఈ ఊళ్ళో ఎవరిని మీ ఇష్టం వచ్చిన అడగండి. ప్రహరీ కూడా కట్టిన తర్వాత రానన్నారు, ఈ 2 నెలల్లో కట్టారు మేడం గారు. మన వరకు మేము మొక్కజొన్న పంట తీసాకే ఈ 2 నెలల్లోనండి. అడగండి ఎవరన్నా ఇప్పుడు ఇందులో కట్టారని. మేము 2 నెలల్లో చెప్పండి ఒకసారి. ఒకసారి 2 నెలలు చూడండి కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు చేశారు ఏంటో చూడమా. ఈ సివిల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి మీరు? మొదలుపెట్టి 2 సంవత్సరాలు ఈ ఈ మధ్య ఈ 74 కి సర్వే చేశారా మీరు ఎప్పుడైనా? సో ఇప్పుడు వాగు పోరంబోక్ ల్యాండ్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది గవర్నమెంట్ భూమి. అర్థమైందా? గవర్నమెంట్ భూమిలో ఎంక్రోచ్మెంట్ ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయాలా, ఎంక్రోచ్మెంట్ని తీసేయాలా, గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీ 74 సెన్స్కి ఏదైనా ఇబ్బంది కలిగి మీరు చెప్పండి. దానికి ఇబ్బంది చెప్పేది వినండి. 74 సెన్స్ సర్వే చేసి ఆయన ప్రైవేట్ పట్టా భూమి ఆయన ప్రైవేట్ పట్టాలని చూపించండి. వాగు పోరంబోక్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ 2.5 acresలో 2.05లో ఎవరు ఎంక్రోచర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ పెట్టుకోండి. దట్ ఈజ్ అవర్ లిస్ట్. అది గవర్నమెంట్. ఇది 1 కేస్ ల్యాండ్ డిస్ప్యూట్. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్ వాగు పోరంబోక్. ఇది కాకుండా ఇక్కడ నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు వస్తుంది? నేను చెప్పేది వినండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు? ఒకరినొకళ్ళు ఫిజికల్ అసాల్ట్ చేసుకోవడం, ఒకరినొకళ్ళు అబ్యూస్ చేసుకొని కొట్టుకోవడం, అది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు వినండి, ల్యాండ్ ఇష్యూ ఉంది, ప్రైవేట్ భూమి అయినా ఉంది, గవర్నమెంట్ భూమి అయినా. ల్యాండ్ మీకు అర్థం కావట్లేదు, గొడవ ఉంది, విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, సాల్వ్ అవ్వట్లేదు, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి, సాల్వ్ అవ్వట్లేదు, సబ్ కలెక్టర్ ఉన్నారు, మా దగ్గర సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నాకు లా అండ్ ఆర్డర్ మీరు హెడ్ పగలు కొట్టుకోవడం అదన్నీ ఏంటండి? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ బైండ్ ఓవర్ చేసి నేను కేసు బుక్ చేయనా? 2 పార్టీస్ మీద కూడా బైండ్ ఓవర్ చేసి నేను అరెస్ట్ చేయిస్తాను. మాకు తెలిపే కేసులో చెప్తాం. మీకు ఇబ్బంది ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వెళ్ళండి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ గొడవ చేయదు. ల్యాండ్ విషయంలో 74 సెన్స్ సర్వే చేసి వాళ్ళకి 74 సెన్స్ కి బౌండరీస్ చూపించండి. ఈ 2 ఎంక్రోచ్మెంట్ చేసిన వీళ్ళందరూ ఎంతమంది ఎంక్రోచెస్ ఉన్నారు ఈ 2 acres చెప్పండి. ఈ 2 acres వాగు పోరంబోక్లో ఏది కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. విఆర్ఓ గారు, ఎనీ న్యూ కన్స్ట్రక్షన్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వాగు పోరంబోక్, నేను మీ మీద ఐ విల్ రికమెండ్ ఫర్ దిస్. అర్థమైందా? నాకు నేను వెళ్ళిన తర్వాత నుంచి ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయ్యి ఒకరినొకళ్ళు కొట్టుకుంటే మాత్రం ఐ విల్ ఎన్ష్యూర్ యు ఆర్ బిహైండ్ బార్. మేడం గారు ఒకసారి కాళ్ళు పడేది. ఈ చెట్లుకి పంట పాడేపెట్టుకున్నానండి. తాటాకు కావాలి, పొగాకు పంట మాకు తాటాకు కావాలండి. బయట పెట్టి 74 సెంట్స్ వీళ్ళకి సంబంధం లేకపోతే కాదండి. వాగు ఉందండి, భూమి కోసిపోతే వాగు కట్టగా పెట్టారండి. భూమి నీళ్ళు కోసిపోతా వాగు వస్తుందండి. ఈ తాటి చెట్లకి మీకు ఏమైనా సంబంధం ఉందా? మా తాతగారి టైంలో మీ కట్టవు నీళ్ళు వాగు యువతలు కోసిపోని పెట్టారు. ఇదివరకు మామూలుగా పూర్వం మా తాతగారు ఏంటంటే పింఛింగ్ తెగలు ఉండే కదండి. కాలం ఇల్లు వచ్చినాయండి, గవర్నమెంట్ పెట్టారండి. 2014 ఇచ్చారు, 2009 వచ్చారు. నాగరాజు గారు, మీరు మీ 74 సెన్స్ గురించి వరి అవ్వండి. హౌసింగ్ సైట్ ఇచ్చి వాళ్ళని ఎక్కడికి మూవ్ చేయాలి అది మేము చూసుకుంటాము. మరి తాడి చెట్లు తీయమంటే ఆ చెట్లు వల్ల పబ్లిక్ కి ప్రాబ్లం అని వాళ్ళు కంప్లైంట్ బియాండ్ వెళ్ళి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. వాగు పోరంబోకులు, డొంక పోరంబోకులు, చెరువులు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి దట్ ఈస్ వీ విల్ డూ. వాగు పోరంబోకుల్లో కూడా విఆర్ఓ గారు ఎంత డ్యామేజ్ జరగాల్సింది, ఇవన్నీ సివిల్ కన్స్ట్రక్షన్ చేసుకుని హట్స్ ఉన్నాయి, డాబాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇప్పటి నుంచి ఏం కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపండి.
మీరు ఉండి కూడా ఏంటిది? మేడం గారు వీళ్ళ అక్కయ్య గారు మేడం గారు అదిగా ఇద్దామా అమ్మగారు మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి మేడం. అసలు మమ్మల్ని 10 సంవత్సరాలు మమ్మల్ని జైలు చేయించింది. 10 సంవత్సరాలు అమ్మ పిల్లలను తల్లిని వేసుకొని కేసుల చుట్టూ తిరిగా 30 కోళ్ళు దాని ఉండి పోయి చంపేసింది. ఆ కోళ్ళు బాధ పెట్టిన కోళ్ళు కాదు అసలు గారు అక్కడ పట్టుకోమన్నారు. అంత వీణం పడిపోతున్నాం. పిల్లల్ని తల్లిని హింస పెట్టేస్తున్నారు బాబు. అసలు అంత ఆమె ఇల్లు ఆడుంది, మా ఇల్లు ఆడుంది, కొంచెం చూడండి మీరు చూసి. సరే ఇంకెవరైనా ఏదైనా చెప్పాలా చెప్పండి, అదర్వైజ్ ఐ విల్ కంక్లూడ్. అండ్ నేను మీకేం కావాలి? చెట్లు తీయించాలి, చెట్లు తీయించాలి. మీరు చెప్పండి మీకేం కావాలి? ఉండండి బ్రదరు ఇప్పుడు మీకేం కావాలి? ఉండండి మీకేం కావాలి మీరు ఈ 2 ఎకరాల్లో ఏదన్నా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం నేను యాక్షన్ ప్రపోజ్ చేస్తాను. ఇప్పుడు నుంచి ఏం చేయొద్దు. దట్ ఈస్ ఆల్. నేను మీకు చెప్తున్నాను, మీ ఫ్యామిలీకి ఏదన్నా ఎవిడెన్సెస్ ప్రూవ్ అయ్యి ఫిజికల్ అసాల్ట్ ఆన్ ఉమెన్ చేసినట్టు నాకు ఎవిడెన్స్ వస్తే మాత్రం ఇమీడియట్గా ఆల్ 3 of you నేను కేసు బుక్ చేయండి. ఆ బ్లడ్ వచ్చేలాగా కొట్టుకోవడం ఎవిడెన్సెస్ అన్నీ ఏంటండి? కేసు రిజిస్టర్ చేసి ఇది చేయండి. వాట్ ఈస్ ద పోలీస్ డిపార్ట్మెంట్? మనం ఉండాలి కదా. ఈ అసాల్ట్లు ఏంటి? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డిపార్ట్మెంట్ ఈస్ దేర్, రెవెన్యూ ఉంది, పోలీస్ ఉంది. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, సబ్ కలెక్టర్ని కలవండి. కొట్టుకోవడాలు ఏంటండి? సైలెంట్ గా ఉండండి. కాళ్ళు ఉన్నాయి మేడం, నేను ఇల్లు కూడా కట్టుకోవాలి. పసిపిల్లలు వేసుకొని ఒక్క నైట్ నా దగ్గర పడుకుంటే నేను ఏదని చెప్తాను. బూతులు కదా ఇంక మాట్లాడుతున్నాను మేడం. నీతో నేను ఇప్పుడు తమ్ములు వచ్చి చెప్పుకోలేకపోతున్నాను. ఆయన అతనికి గంగరాజు వస్తున్నాడు మేడం. ఏదన్నా అంటే నాకు అల్లుడికి తెలిస్తే వెళ్ళిపోతాను పెట్టుకుంటారు మేడం గారు. స్టేషన్ లో కూడా మా 2 మంది కేసు ఉందని తీపిస్తానని చెప్పి ఒప్పుకొని ఎవరు తీల ఈ నైట్ నా దగ్గర కూడా తీపిస్తారన్న. నేను చాలా సేపు మాట్లాడుతున్నాను మేడం. చచ్చిపోవాలని చెప్పారు కదా. ఈ వాగు పోరంబోగులో ఉన్న డాబాలు ఆలయండి. మేము ఖాళీ చేస్తే మొత్తం ఖాళీ చేస్తే మా జీవితాన్ని ఇమ్ముచ్చుకెళ్ళారు కదా. ఎవరు నేను చెప్పేది వినండి. వినండి మీరు అయితే అడ్డు కట్టారు. అది అడ్డు తొలగించడానికి నేను వెళ్తే మీరెవరండి? మా మిస్సెస్ అండి. మా మిస్సెస్ అలా ఏదన్నా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీ ప్రైవేట్ జిరాయితీ భూమిలో. ఇప్పుడు ఒక సివిలియన్ వే ఆఫ్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదండి. ఇప్పుడు మీకు అక్కడ ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, మీరు ఏం చేయాలి? వీళ్ళు వినట్లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ భూమిలోకి వచ్చి గొడవ చేస్తున్నారు, ఏం చేయాలి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, విఆర్ఓకి చెప్పండి. పోలీస్ గా చెప్తానని సివిల్ మ్యాటర్ మీరు రాకూడదు అన్నారండి. అదేందుకే ఇప్పుడు మనకు ప్రైవేట్ ల్యాండ్ సర్వే చేసినప్పుడు అందులో కట్టారు ఏమన్నా ఉందా?